0.3 టీఎంసీ మరి అంత 3 రోజుల్లో 1 టీఎంసీ వాటర్ వస్తుంది లిఫ్ట్ చేయొచ్చు. అప్పుడు అది చేసుకోవచ్చు మనకు అవసరం అనుకుంటే, డ్రింకింగ్ వాటర్కే కానీ దేనికే కానీ దానికే కానీ. కానీ ఏదైనా కూడా ఒకవేళ మీరు మేడిగడ్డకు మీరు పూర్తిగా అనుకూలం లేరు, పూర్తిగా వ్యతిరేకం లేరు అప్పుడు. అది అంటే మేము ఇచ్చి పంపించారు. అయితే ఆ రోజు మా ముందున్న ఆప్షన్ ఏంటి తెలుసా అండి? చూడండి అన్నారు, మేడిగడ్డ దగ్గరకు వచ్చి ఏ ఆప్షన్ పెట్టిందంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడెడ్ టు గో డైరెక్ట్లీ టు ది మిడ్మానేర్. మేడిగడ్డ టు మిడ్మానేర్ని మేము వ్యతిరేకించినాం. ఇప్పుడు సీఎం గారు ఎప్పుడు చదువుతుంటారు కదా, కన్స్ట్రక్టింగ్ ఏ బరాజ్ అక్రాస్ గోదావరి ఎట్ మేడిగడ్డ అండ్ టేకింగ్ ద వాటర్ డైరెక్ట్లీ టు ది మిడ్మానేర్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. దట్ వాజ్ అవర్ సెంటెన్స్. కన్స్ట్రక్టింగ్ ఏ బరాజ్ అక్రాస్ గోదావరి ఎట్ మేడిగడ్డ అండ్ టేకింగ్ ది వాటర్ డైరెక్ట్లీ టు ది మిడ్మానర్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. దిస్ వాజ్ అవర్ సెంటెన్స్. అంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అంతవరకు చదువుతారు అన్నట్టు. అయితే మాది అక్కడ ఏముండేనంటే కన్స్ట్రక్షన్ బరాజ్ అండ్ టేకింగ్ వాటర్ డైరెక్ట్లీ టు ది మిడ్మానేర్ అనేది నాట్ అడ్వైజబుల్ అనేది మేము చెప్పినాం. అంటే వీ కెనాట్ బైపాస్ ఎల్లంపల్లి అనేది మాది స్ట్రెస్ మేము చేసింది. అసలు ఎందుకు ఎల్లంపల్లిని బైపాస్ చేయకూడదంటే ఆల్రెడీ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ వరకు టన్నల్స్ కెనాల్స్ అక్కడక్కడైన 7-8 వేల కోట్ల వరకు కూడా జరిగి ఉన్నది అన్నట్టు. దట్ వీ కెనాట్ బైపాస్. ఎటువంటి పరిస్థితుల్లో ఎల్లంపల్లిని టచ్ చేయవలసిందే అని చెప్పేసి మేము ఇన్సిస్ట్ చేసినాం అన్నట్టు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తుమ్మడిహట్టి, సెకండ్ ప్రిఫరెన్స్ వేములపల్లి, థర్డ్ ప్రిఫరెన్స్ వీ కెనాట్ బైపాస్ ఎల్లంపల్లి, వీ కెనాట్ టేక్ వాటర్ టు ది మిడ్మానేర్. ఇది మేము చెప్పింది. ఆ క్రైటీరియాలో లాస్ట్కు మేము రిపోర్ట్ ఇచ్చినాం. అదే దాని తర్వాత ఏం చేశారు, వాప్కోస్తోని సర్వే చేయించేసి దే హ్యావ్ టేకెన్ ఏ డెసిషన్ టు నాట్ టు బైపాస్ ది ఎల్లంపల్లికి మళ్ళా ల్యాండ్ అక్విజిషన్ కాకుండా సిరీస్ ఆఫ్ బరాజ్ ద్వారా తీసుకొని అక్కడ కట్టేస్తాము. సరే, ఇప్పుడు ఒకటి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మధ్యలో ఇంకా కొత్తగా ఏమైనా వాటర్ మనకు అడిషనల్ గా కలుస్తుందా? అంటే ఉన్నది కదా ఇప్పుడు ఆడికాడికి 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్ లో నీకు ఆదిలాబాద్ నుంచి కూడా 2 మేజర్ స్ట్రీమ్స్ ఉన్నాయి, మహారాష్ట్ర నుంచి కూడా ఉన్నది. మనకు అక్కడ అవైలబిలిటీ గడ్చిరోలి ఆ ఏరియా నుంచే బాగా వర్షపాతం అనేది వచ్చి చిన్న చిన్న స్ట్రీమ్స్ వచ్చి కలుస్తాయి. అయితే మనము సిడబ్ల్యూసి వాళ్ళని ఇది ప్రాణైతనే కాకపోతే ఆ 100 కిలోమీటర్ల దూరంలో పడే వర్షం కూడా దీనికి కలుస్తున్నది. అంటే వాళ్ళు మనము చూడండి, సిడబ్ల్యూసి వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారంగా తుమ్మిడిహట్టి దగ్గర మనం అడిగితేనేమో మీకు అప్ స్ట్రీమ్ 63 తీసేసి 104 చూపించారు. వెన్ వి రిక్వెస్ట్ దేమ్ ఫర్ ఎట్ మేడిగడ్డ మనం అడిగిన దానికంటే 3 టీఎంసీలు ఎక్కువ ఇచ్చారు. మనం 280 అడిగితే 283 ఇచ్చారు అక్కడ. కాబట్టి సిడబ్ల్యూసి ది అథారిటీ ఆన్ దిస్ వన్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ చెప్పేది సిడబ్ల్యూసీ కాబట్టి అప్పుడు గవర్నమెంట్ హాజ్ టేకెన్ ఏ డెసిషన్. వాళ్ళు మనం అక్కడిక్కడ ఎందుకు ఒకటి మేడిగడ్డ దగ్గరనే కట్టేద్దామని ఆలోచనతో వాళ్ళు తీసుకున్నారు. అయితే మేము ఆ విషయాన్ని తర్వాత వీళ్ళు చేసింది కదా ఒక్కటి అక్కడ తప్పు చేసిందల్లా ఏంటంటే బరాజ్ లెక్క కన్స్ట్రక్ట్ చేసి రిజర్వాయర్ లెక్క యూసేజ్ చేశారు. అది ప్రస్తుతం మేడిగడ్డ అన్నారం సింధిలో బ్యారేజ్ లో సాంకేతిక సమస్యలు ఏమేమి ఉన్నాయో మీరు చెప్పారు. సో ఇప్పుడు నీటిని లిఫ్ట్ చేస్తే నిజంగా బ్యారేజీలకు ప్రమాదమా, లేదంటే జాగ్రత్తగా ఆపరేట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే ఎందుకంటే మీ ఇంజనీర్లలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో సరైన టెక్నికల్ స్టాండ్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు మేము ఆలోచించి మేము గవర్నమెంట్కి ఇచ్చినట్టు, అంటే మేము గవర్నమెంట్కి ఇవ్వలేదు, వీ హ్యావ్ డైరెక్ట్లీ ఓ ప్రెస్ రిలీజ్ చేశాము 9th రోజు. కానీ ఐ అప్రిషియేట్ భరత్, మేము 7 o'clock రిలీజ్ చేస్తే 8 o'clock మీరు అసలు నా గమ్మత్ ఏం తెలుసా, మీరు చేసినటువంటిది నాకు 9:30కి నాకు డెలాస్ నుంచి మా అల్లుడు పంపించిండు అనమాట. మామే మీది మొత్తం అలా కవర్ అయిపోయింది. నేను లైవ్ లో ఇదే టాపిక్ మీద నడిపిస్తున్నాగా మా వాళ్ళు విశ్రాంతి ఇంజనీర్లు రిలీజ్ చేశారన్నారు. సో అది ఆటోమేటిక్ గా నేను చదివి వినిపించాను, లైవ్ లో వినిపించారు, డిబేట్ అయింది దాని మీద. అయితే నాకు 9:30కి నాకు వచ్చింది, స్టేట్స్ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి కాదు. కాబట్టి నేను మిమ్మల్ని పర్సనల్ కలుద్దాం అనుకుని వీలు కాలేదు. ఎనీహౌ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే నేనేమంటున్నంటే మేము అందులో గవర్నమెంట్కు మేము కోరింది, సవినయంగా కోరింది ఏంటంటే, సార్ ఇప్పుడు
ఫస్ట్ మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క సిస్టమ్ ఏంటంటే దానికి 93.5 లెవెల్ కనుక ఉన్నట్టు ఒక్కసారి అక్కడ మ్యాప్ లో కనబడుతుంది సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ లో చూపిస్తుంది మేడిగడ్డ, మీరు అటువైపు మీరు చూస్తే ఇక్కడ ఓకే ఇది మేడిగడ్డ. ఓకే, మేడిగడ్డ పైన 18 కిలోమీటర్లు, మేడిగడ్డ పైన 18 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుందా? అవును, కన్నెపల్లి. అవును. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఇక్కడ ఇప్పుడు దీని FRL 101 మీటర్లు మేడిగడ్డ. సో కన్నెపల్లి దగ్గర అక్కడ లెవెల్ అక్కడ ఉండవలసింది MDDL అంటే మనకు వాటర్ లెవెల్ 93.5 ఉండాలి. అంటే 93.5 ఉన్నా ఆ రివర్ ఫ్లో యొక్క లెవెల్ అంటే ఇక్కడ బ్యారేజ్ కట్టినట్టయితే బ్యాక్ వాటర్ తోనే ఆ లెవెల్ వస్తుంది. ఇప్పుడు ఓపెన్ ఉన్నా కూడా ఫ్లో ఇప్పుడు 1,00,000 పైన 1,25,000 క్యూసెక్లు నీరు వస్తుంది కాబట్టి అది అక్కడ 97.5 ఉన్నది. సార్ ఇప్పుడు 70,000 క్యూసెక్లు 60,000 క్యూసెక్లకు తగ్గింది అన్నారు. అయినా కూడా ఈ రోజు వరకు కూడా అది ఇంకా పైనే ఉన్నది. అయితే నేనేమంటున్నామంటే తగ్గుతూ వస్తుంది కాబట్టి ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేస్తే మనము అదే ప్రజలు కూడా ఒక సాంకేతికం ఇచ్చి రోజుకు 3 TMC చొప్పున లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు 94.5 ఉంటే 3 TMC వాటర్ ని మనం, ఎందుకంటే అక్కడ 18 మోటార్లు కూడా ఉన్నాయి కాబట్టి అన్నిటిని రన్ చేయగలిగితే సంబంధం లేకుండా NDSA స్టోరేజ్ చేయొద్దన్నది కాబట్టి రోజుకు 3 TMC లిఫ్ట్ చేసి అన్నారం వస్తాం. అయితే ప్రాబ్లం ఇప్పుడు మేడిగడ్డతో సంబంధం లేదు కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నో ప్రాబ్లం. మూడిట్లలో కన్నెపల్లి పంప్ హౌస్ నో ప్రాబ్లం. అన్నారం పరిస్థితి చూద్దాము. అన్నారం ఫుల్ కెపాసిటీ ఎంత సార్? 8 అది 16, ఇది 11. ఇది 11లో మనం 3.5 TMC. డయాగ్రామ్ లో 6.22 TMC అని ఉంది, ఓల్డ్ డయాగ్రామ్ ఇది. యాక్చువల్లీ అన్నారం కెపాసిటీ 11 TMC.